హాయ్, నా పేరు ప్రకృతి. బేసికల్లీ నేనొక జెన్‌జీ గర్ల్. మార్నింగ్ మొబైల్ చూడంది నా డే స్టార్ట్ అవ్వదు. అండ్ మొబైల్ చూడకుండా నా డే ఎండ్ అవ్వదు. ఇన్‌స్టాలో స్క్రోలింగ్, వాట్సాప్‌లో చాటింగ్ అండ్ ఇవి బోర్ కొడితే గేమ్స్. ఇదే నా రొటీన్. అండ్ ఇదే నా ప్రపంచం అయిపోయింది. కాలేజ్‌కి వెళ్ళే దారిలో కూడా మొబైల్ అండ్ ఇయర్ ఫోన్స్ లేకపోతే ఏదో ఎంప్టీనెస్. ఎలాగో బస్ రావడానికి ఇంకా టైం ఉంది. కాసేపు కూర్చుందాం. ఇదేంటి? ఈ బుక్ ఇక్కడెవరు పెట్టారు? ఎలాగో బోరింగ్‌గా ఉంది. ఒకసారి తెరిచి చూద్దాం. అదేంటి వాటర్ సౌండ్ వస్తుంది? ఇది నిజమా లేకపోతే కలా? కల అయితే ఇంత క్లియర్‌గా ఉండదు. నిజమైతే ఇంత సడన్‌గా జరగదు. ఏదైతే ఏంటి? ఫైనల్లీ నా లైఫ్‌లో ఒక ఎక్సైటింగ్ సీన్ వచ్చినట్టుంది. ఈ నీరు నాలో మునిగిపోయిన శబ్దాలన్నిటిని తోసేసి నిశ్శబ్దాన్ని నేర్పుతుంది. ఇప్పుడే ఈ నిశ్శబ్దాన్ని ఎంత మిస్ అయ్యానో అర్థమవుతుంది. ఈ అలలు నా హార్ట్ బీట్ కంటే సైలెంట్‌గా ఉన్నా నా మనసుకి అంతే సూతింగ్‌గా ఉన్నాయి. నీళ్ళు ఇలా నిరంతరంగా కదులుతూనే ఉంటాయి. నేను మాత్రం ఇంతకాలం మొబైల్ దగ్గరే నిలిచిపోయాను. స్క్రీన్‌లో ఉన్న నాయిస్ ఆఫ్ చేసే మ్యూట్ బటన్ ఇప్పుడు నాకు దొరికింది. వావ్! ఇలాంటి ప్లేసెస్ డ్రీమ్స్‌లో కనిపిస్తాయి. ఈ చల్లటి గాలి ఏదో తెలియని ఫీల్ నాకు ఇస్తుంది. అలానే ఎన్ని రోజులు మిస్ అయ్యాను అనే రిగ్రెట్ కూడా. ఈ పూలు పుట్టింది ఎవరి కోసం కాదు, కానీ వీటి సువాసన మాత్రం నాకు నేచర్ ఇచ్చిన బహుమతిలా అనిపిస్తుంది. ఇక్కడ నెట్వర్క్ లేదు, కానీ నా మనసు ఈ ప్లేస్తో కనెక్ట్ అయిపోయినట్టుంది. నిజంగా నా కళ్ళకి ఇది డిటాక్స్ లాంటిది. ప్రకృతిలో ఉన్న ఒక్కో రంగు ఈ ప్రకృతికి ఒక్కో భావం నేర్పుతుంది. మొబైల్లోని కలర్స్ చూసి బయటున్న రియల్ కలర్స్ని మర్చిపోయాం. ఈ పక్షులకి ఏ ఫోన్ లేదు, ఏ డెడ్లైన్స్ లేవు. జీవితం చాలా సింప్లిఫైడ్గా ఉండాలి. మనమే దాన్ని అన్నెసెసరీలీ కాంప్లికేట్ చేసుకుంటాం. ఓ మై గాడ్, ఇలాంటివి వాల్పేపర్స్లోనే చూస్తాం. నేను చాలా కాలం తర్వాత ఊపిరి తీసుకున్నట్టుంది. నీటిలో చూసినప్పుడు మనల్ని మనమే చూడటానికి భయపడకూడదని నేర్పుతుంది. నిజాలు పారదర్శకంగా ఉండాలి, నీటిలాగా. ఇది లైఫ్కి మెటాఫర్ లాంటిది. ఎంత కామ్గా కనిపించినా చాలా లోతుగా ఉంటుంది. ఎంత స్క్రోల్ చేసినా జీవితం స్క్రోల్ అవ్వదు. ఎందుకంటే మనం చూసేది స్క్రీన్ మాత్రమే, ప్రపంచం కాదు. సరస్సు అద్దంలా ఉంటుంది. మన ముఖం మాత్రమే కాదు, మన అంతరంగం కూడా చూపిస్తుంది. ఎక్కడ భయపడ్డామో, ఎక్కడ బలహీనపడ్డామో. ఇది కాస్త కదులుతుంది. స్టెబిలిటీ లేకపోయినా చాలా సేఫ్గా అనిపిస్తుంది. లైఫ్లో కూడా అంతే. కొన్ని ప్రయాణాలు బయటికి వెళ్ళకుండానే మన లోపలే జరుగుతాయి. అందులోనే మనం కనబడతాం. ఇది తిరిగి అదే బెంచ్. అంత కలలా అనిపిస్తుంది. ఒకవేళ ఇదంతా కలైతే నేను ఎందుకు ఇంతలా మారిపోయాను? అయితే ఇదంతా నిజంగానే జరిగింది. జీవితం బయటుంది, కానీ మనం లోపల బందీలలా ఉన్నాం. స్క్రీన్ వెలిగితే కాదు, మనస్సు వెలిగితే జీవితం అందంగా